జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక శాఖ కన్వీనర్. ఒక ముఖ్యమైన విషయం మీతో ఈ రోజున చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఎక్కడా కూడా హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతిని అర్థం చేసుకునే విధంగా యొక్క ఎండోమెంట్ వ్యవస్థ పనితీరు ఉంది అని చెప్పేసి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పేటువంటి పంపించేటువంటి వీడియో కానీ ఒక ఫోటో కానీ మీకు నేను చూపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రపంచంలోనే ఆచార్య క్షేత్రం తర్వాత అంతటి పవిత్రత కలిగినటువంటి క్షేత్రం శ్రీ సింహాచలం దేవస్థానం విశాఖపట్నం. అలాంటి సింహాచలం దేవస్థానాల్లో పై స్థాయి అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు ఎక్కడైనా ఎప్పుడు కూడా హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయ దేవాలయ యొక్క ప్రతిష్ట ప్రఖ్యాతిని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పేసి మరొక నిదర్శనం నేను ముఖ్యంగా తెలియచేయాలనుకుంటున్నాను. ఈ రోజున ఫిబ్రవరి 5, 2025 సుమారు 11:40 ఒక పెద్ద వ్యక్తి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టడం అనేది జరిగింది. ఆ మెసేజ్ ఏంటంటే మీకు నేను క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో ఎంత పవిత్రత కలిగిన దేవస్థానమో మనం కొండ మీదకి వచ్చేటప్పుడు ఒక టోల్ గేట్ అనేది ఉంటుంది. ఆ టోల్ గేట్లో క్లారిటీగా ఉంటుంది ఏంటంటే అన్యమతస్తుల యొక్క వెహికల్స్ అనుమతించబడవు అని చెప్పేసి. అలాంటి ఒక టోల్ గేట్లో ఇంత ఘోరంగా పట్టపగలు మధ్యాహ్నం 12 గంటలకి ఒక వెహికల్ని గాలి గోపురం వరకు అనుమతించారు అంటే ఒకసారి చూడండి. మీరు అందరూ కూడాను అనుమతించారు అంటే ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థ యొక్క పనితీరు ఎలా ఉంది అనేది నేను మీకు ఒక తెలియజేస్తున్నాను. ఒక అన్యమత వెహికల్ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆలయ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వెహికల్ని చూసే ఉంటారు. కానీ ఎటువంటి విధంగా ఆ వెహికల్ని కిందకి పంపించలేదు అంటే అది చాలా బాధాకరంగా ఉందని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క నుంచి మా యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గొప్పతనం గురించి, సనాతన ధర్మ ఆవశ్యకత గురించి, దేవాలయాల ప్రతిష్టల గురించి, దేవాలయాల యొక్క ప్రఖ్యాత గురించి ఆయన పక్క నుంచి ఆయన పాటిస్తూ, ఆయన చెబుతూ ఈ యొక్క సనాతన ధర్మాన్ని పెంపొందించాలని చెప్పని ఆలోచన చేస్తుంటే అది ఏమీ పట్టనట్టుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎండోమెంట్ వ్యవస్థ యొక్క పనితీరు ఎంత ఘోరంగా ఉంది అనేది మేము ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో సుమారు 223 దేవాలయాలు అంటే సుమారు 230 దేవాలయాలు ధ్వంసమైనా కూడా ఈ రోజు వరకు కూడా వాటి మీద ఎటువంటి చర్యలు చేపట్టలేకపోవడం, దాన్ని అంతటిని కూడా ఒక పిచ్చివాడి చేతిలో రాయిగా క్రియేట్ చేయడం ఒక పక్కనైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండోమెంట్ అధికారులు సరైనటువంటి రీతిలో వాళ్ళు పనిచేయక, సరైనటువంటి వ్యవస్థలో పనిచేయక వాళ్ళు ఈ రోజున హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాల, సంస్కృతి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అయినా సరే కూడా ఈ యొక్క ఎండోమెంట్ యొక్క పనితీరుపై సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అధికారులపై సరైన రీతిలో చర్యలు తీసుకోవాలా, హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయ సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా నేను మీకు అభ్యర్థిస్తున్నాను, తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రోజున సింహాచలం దేవస్థానంలో ఒక అన్యమత వెహికల్ని అనుమతించారు అంటే ఆ యొక్క పనితీరు ఎంత ఘోరంగా ఉందనేది మీ ముఖంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఈ వీడియో తర్వాత కూడా నేను మీకు ఒక వాట్సాప్ పెడతాను. ఆ వెహికల్ నెంబర్తో సహా కూడా మీకు నేను వాట్సాప్ పెడతాను. ఆ వెహికల్ నెంబరు రెడ్ కలర్ టాటా వెహికల్, అది టాటా గ్రాండ్ AP 31CC 4260 అన్నమతకు సంబంధించినటువంటి యొక్క వెహికల్, మత ప్రచారం సంబంధించిన వెహికల్ ఈ రోజున స్వామివారి యొక్క గాలి గోపురం దాకా వచ్చింది అంటే మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. దయచేసి హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాల, సంస్కృతిని దెబ్బ తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. నేను మీ విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా